ఇక విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం విజయవంతంగా టేకాఫ్ అయింది. ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని డెడ్ లైన్ కంటే ముందుగానే పూర్తి చేశామన్నారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఎయిర్పోర్ట్ ను అత్యాధునిక సాంకేతికతతో నిర్మించామన్నారు. విమానాశ్రయ నిర్మాణం దాదాపు పూర్తయిందన్నారు. ఎయిర్పోర్ట్ ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. విమానాశ్రయంతో పాటు ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీని నిర్మిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి. ఏవియేషన్ సిటీకి 136 ఎకరాల భూమిని దారదత్తం చేసిన అశోక గజపతిరాజుకి, ఎయిర్పోర్ట్ కోసం పనిచేసిన ప్రతి ఒక్క కార్మికునికి ధన్యవాదాలు తెలిపారు. ఏవియేషన్ సిటీ ద్వారా యువతకు స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా మరొక 4-5 నెలల్లో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంతో ఇది ఇనాగ్రేట్ చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. టెస్ట్ ఫ్లైట్ ఈరోజు చూశారు, మీ కళ్ళ ముందే మీరు ల్యాండ్ అయ్యారు. ఈ యొక్క టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయిందనంటే దీనికి సంకేతం ఏంటంటే కీలకమైనటువంటి ఎయిర్పోర్ట్కి సంబంధించి కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలంటే చాలా సవాలక్ష అవన్నీ చెక్ లిస్టులు అన్నీ కూడా టిక్కులు పెట్టుకోవాలి. అవన్నీ జరిగితే కానీ ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి ఇక్కడ లేదు. అది ల్యాండ్ అయిందనంటే ఒక రకంగా ప్రాజెక్టు లాస్ట్ దశలో అన్నీ కూడా పూర్తి చేసుకునే సమయంలో ఉన్నామన్న సంకేతం. అందుకని మీ అందరికీ కూడా ఈ ఉత్సాహం, ఈ సంతోషం మీ అందరితో పాటు పంచుకోవాలని ఇందులో అందరినీ కూడా పాల్గొనే విధంగా చేశాం. కేవలం ఇది భోగాపురం విజయనగరమే కాదు, శ్రీకాకుళం జిల్లా వాళ్ళు, ఇచ్చాపురంలో ఉండే వాళ్ళు కూడా ఆనందపడుతున్నారు. నిన్నే ఇచ్చాపురం వెళ్తే వాళ్ళకి ఇలా భోగాపురం టెస్ట్ ఫ్లైట్ చేస్తున్నామంటే ఎక్కడ లేని ఆనందం, సంతోషం వాళ్ళందరికీ కూడా. విశాఖపట్నం కానీ, అనకాపల్లి కానీ, ఆఖరికి మన బార్డర్లో ఉన్న ఒరిస్సా కానీ, లేకపోతే రాయపూర్ ప్రాంత వాసులు కానీ, వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతుందని అందరూ కూడా కనెక్ట్ అవుతున్నారనంటే ఎంత బలంగా ఈ యొక్క ప్రాజెక్టు వాళ్ళందరూ అనుసంధానం అవుతున్నారు. ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. చాలా ఎమోషనల్ మూమెంట్ ఇది మనందరికీ కూడా. ఉత్తరాంధ్రలో ఎప్పుడు ప్రాజెక్టులు మొదలు పెట్టడమే కానీ ఎప్పుడు పూర్తయితే ఎవరికి తెలియదు అన్నట్టుగా ఉండింది. వాళ్ళందరికీ కూడా సమాధానం ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని తెలియజేసుకుంటున్నాను. రేపు భవిష్యత్తులో ఉత్తరాంధ్ర తాలూకా రూపురేఖలు మారబోతున్నాయి. విశాఖపట్నం ఎకనామిక్ రీజన్తో మనం ముందుకెళ్తున్నాం. విశాఖపట్నం ఎకనామిక్ రీజన్కి కేంద్ర బడ్జెట్లో కూడా నిధులు కేటాయించి మన ప్రాంతం అన్ని విధాలుగా డెవలప్ చేయాలని కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో తీసుకుంటున్నాం. ఎంఆర్ఓ కెపాసిటీ కానీ, ఏరో ఇండస్ట్రీస్ కూడా ప్రమోట్ చేయడానికి మరొక 500 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కేటాయించడం జరిగింది. అలాగే మాన్సాస్ గారి తాలూకా సహకారంతో వాళ్ళను కూడా అభినందించాలి. అశోక్ గారిని కానీ, అదితి గారిని కానీ 136 ఎకరాలు, వేల కోట్ల ఆస్తిని ఈ రోజు ఈ యొక్క మాన్సాస్ ట్రస్ట్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి యువతరానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద బెనిఫిట్ పొందాలని ఒక ఎడ్యూసిటీ అంటే ట్రైనింగ్ అండ్ స్కిల్లింగ్ కానీ, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కానీ, వాటి అన్నిటి కోసం దాన్ని కూడా మేము ప్రోత్సహించడం జరుగుతుంది. అంటే ఎయిర్పోర్ట్, అలాగే ఎంఆర్ఓ ఇండస్ట్రీస్, అలాగే మనకి ఎడ్యుకేషన్.